రాయలసీమ అంటే మనకు గుర్తొచ్చేది రాళ్ళు, రప్పలు, కరువు. కానీ ఆ సీన్ ఇప్పుడు మారుతుంది. ఎటు చూసినా పచ్చని తోటలు, బరువుగా వేలాడుతున్న అరటి గెలలు దర్శనమిస్తున్నాయి. అవును, రాయలసీమ ఇప్పుడు ఫ్రూట్ బౌల్గా మారుతుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో అరటి సాగు రైతుల తలరాతను మార్చేస్తోంది. ఒకప్పుడు వేరుశనగ వేసి నష్టపోయిన రైతులు ఇప్పుడు అరటితో లాభాల బాట పడుతున్నారు. వ్యవసాయం అంటే నష్టాలే కాదు, తెలివిగా చేస్తే లాభాల పంట అని నిరూపిస్తున్నారు నంద్యాల జిల్లా రైతులు. ఒకప్పుడు కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అరటి తోటలతో కలకల్లాడుతోంది. సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి అరటి సాగు వైపు మళ్లిన అన్నదాతలు ఎకరాకు లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ కావడంతో రైతులకు కలిసి వస్తోంది. నంద్యాలలోని మహానంది మండల ప్రాంతాలలో ఎక్కువ శాతం అరటి సాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. సుమారుగా 4,850 హెక్టార్లలో రైతులు అరటి పండిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతంలో ఎక్కువగా సుగంధాలు, ఎర్ర చక్కెరకేలి, యాలకు, తెల్ల చక్కెరకేలి, అమృతపాని వంటి రకాలు సాగులో ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు ఈ పంటనే ఎన్నుకుంటున్నారు. డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందిస్తూ అధిక దిగుబడిని ఆర్జిస్తున్నారు. 60,000 వస్తుంది ఎకరాకి, గుత్త 60,000 చేస్తున్నది. ఏం మామూలుగా అడుగు మందులు వేస్తుంటాము, మళ్ళా డిప్పు మందులు వేస్తుంటాము. మళ్ళీ వైరస్ వస్తారు కదా, పట్ట తెగులకి మందులు కొడతాము, నీళ్ళ మందులు. డిప్పుతోనే మేము అన్నీ చేసేది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి మనుషులతో పని తక్కువ, అంతా ట్రాక్టర్లతోనే చేపిస్తుంటాం. ఎకరాకి మార్కెట్ బట్టి ఉంటుంది సార్. అది మార్కెట్ ఈ సంవత్సరం మార్కెట్ లేదు, ఇప్పుడు కొద్దిగా పెరిగినది అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఈ సరుకు రావాలంటే ఇంకో 2 నెలలు పడుతుంది. ఎకరాకి అదే మార్కెట్ బట్టి ఉంటుంది. మామూలుగా దిగుబడి పండిస్తాము. ఇది మార్కెట్ పచ్చి మార్కెట్ కాదు, అది ఇది నిలబెట్టేకి ఉండదు. టమాటా పండ్లకనే ఇది మార్కెట్ డౌన్ కానీ ఏమైనా కానీ ఉన్నిచ్చేకేమి ఉండదు. చెట్టు మీద మాగుతాయి, అప్పుడు నరికేయాలి. మార్కెట్ ఎవరు రారు కదా, డౌన్ అదే అనమాట. వేసుకోవాలంటే మామూలుగా సేద్యాలు చేపిస్తాం. సేద్యాలు చేపిస్తే ఏప్రిల్లోనో మే నెలలో నాటుతాం. ఇప్పుడు ఇది మే నెలలో నాటిన, పోయిన సంవత్సరం మే నెలలో నాటిన 6వ తారీఖు. ఇప్పుడు మళ్ళీ ముదురు నాటకమని కొద్దిగా ఇంకా పసుపు ఏప్రిల్లోన రేపు వచ్చే నెలలో కూడా నాటుతాం. అది కొద్దిగా ముందు వస్తుంది. ఇప్పుడు నేను 3 ఎకరాలు వేసిన. ఆదాయం ఇంకా రాలేదు కదా, సరుకు మాకు రాలేదు కదా. ఇప్పుడు ఇంకా సరుకు రాలేదు కదా సార్. ఇప్పుడు రన్నింగ్ లేక రాలేదు, వస్తే తెలుసు. 900 పిలకలో నాటుతాం సార్. పిల్లలు అయిపోయినాక నాటుతాం మళ్ళీ. ఇప్పుడు ఆ పిల్లక వదిలినాం కదా, అది వచ్చే సంవత్సరం మళ్ళీ అది పంట అయిపోయినాక మళ్ళీ దానికి వదులుతాం. అట్లా ఆ పిల్లక ఇప్పుడు దానికి ఇది పంటకు వచ్చింది కదా, ఇంకా దాన్ని వచ్చే సంవత్సరం. ఇక్కడ వాడలకి ఏమైనా తోటలు పాడిపోతే 2 సంవత్సరాలకే తీసేస్తాం. తోటలు పాడిపోకుండా ఉంటే 3 పంటలు తీస్తాం. 25 కేజీలు గొల. 5 కాడ నుండి మనం పెట్టుబడి పెట్టేది బట్టి ఉంటుంది పంట. 25 వస్తుంది, 30 కూడా వస్తుంది, 15 వస్తుంది, 10 కేజీలు కూడా వస్తాయి. దిగుబడి అట్లా వస్తుంటుంది. మనం వ్యవసాయం చేసేటప్పుడు పెట్టుబడి తక్కువైనా ఇబ్బంది, ఎక్కువైతే పర్వాలేదు. మళ్ళీ గాలి గీలకు పడిపోతాయి. ఎకరాకు చెప్తున్నా 60,000 వస్తుంది ఉత్త పెట్టుబడి. ఇంకా సేద్యాలు కవులు ఇవల్ల అయితే ₹1,00,000 దాటిపోతుంది. ఎకరాకు 1,00,000 వస్తుంది పెట్టుబడి. 120 ఆ కవులు రైతునే. ఇది సుగంధం సార్. ఇది ఒకటి ఎర్ర చక్కెరకాయలు ఉంది, ఒకటి యాలకు ఉంది, ఒకటి తెల్ల చక్కెరకాయలు ఉంది, ఒకటి బూర్దాడితే ఉంది, ఒకటి అమృతపాని ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్. మేము వేసినవి మామూలు సుగంధమే సార్. ఇది
మహానంది ప్రాంతంలో పండిన అరటిని ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడుకు అధికంగా ఎగుమతి చేస్తున్నారు. అరటిని పండించేందుకు సీజన్ అంటూ ఏమీ లేదని, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎకరాకు 90 పిలకలు నాటుతామని రైతులు చెబుతున్నారు. ఎకరాకు ఎంత లేదన్నా 60,000 నుండి ₹1,00,000 వరకు ధర వస్తుందంటున్నారు. పిలకలు నాటిన 9 నెలలకు దిగుబడి వస్తుందని, ఒక గెల సుమారు 15 కేజీల నుండి 25 కేజీల వరకు, ఒక్కోసారి 30 కేజీల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త పిలకలను నాటుతామని, కాపు అనంతరం వాటి ప్రక్కన వచ్చే కొత్త మొక్కలను 2 పర్యాయాలు సాగు చేస్తే దిగుబడి వస్తుందని అంటున్నారు. మార్కెట్ ధరలను బట్టి లాభాలు ఉంటాయని చెబుతున్నారు. నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా అరటి పంటే తమ జీవనాధారమని రైతులు చెబుతున్నారు. పిలకలు నాటుతాము. పిలకలు నాటి దుక్కు తిని పిలకలు నాటుతాం. నాటి దానిలో మళ్ళీ బోజీలగేస్తాము. బోజీలగేసి డ్రిప్ వేస్తాం. డ్రిప్ లేకుంటే నీళ్ళు కడతాం. 2 నెలలు 3 నెలలు జరిగినాక దానికి మళ్ళీ ఎరువు వేసి మళ్ళీ నీళ్ళు పెడతాం. ఎకరాకి 9 వేస్తాం మేము. ఈ సంవత్సరం అవుతుంది. అంటే పొలాన్ని బట్టి దిగుబడి అంటే ఒక గెల 20 కేజీలు, 15 కేజీలు, బలమైంది అయితే 30 కేజీలు కూడా వస్తాయి. 25, 30 సాగు తెచ్చి ఇప్పుడు ₹1,00,000 పైన వస్తుంది. నష్టం రావచ్చు, లాభం రావచ్చు, చెప్పనీకి లేదు. గాలి పైరు కదా, గాలి వచ్చే పడిపోతాయి కూడా. పడిపోయినప్పుడు ఏముంది దాంట్లో అన్ని గాలి అన్ని ఒడిదుడుకులు తట్టుకుంటేనే ఏదో ₹10 మిగులుతాయి. అరటి పండ్లనే కాదు, అరటి ఆకులను కూడా వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు రైతులు. ఆకుల ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం అందుతోంది. వ్యవసాయ అధికారులు మేలు రకమైన వంగటాలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఏ సీజన్లో పిలకలను వేసుకోవాలి, ఏ మందులు వాడాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అయితే అరటి పంట సాగుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక్కోసారి పంట నష్టం పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.